పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల కోసం సిద్ధమవుతూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సరి ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ రాజకీయ సందడి మొదలైంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా జిల్లాల్లో రాజకీయ నేతల పర్యటనలు ఎన్నికలను తలపిస్తూ ఉన్నాయి. అయితే ఆ జిల్లాలో మాత్రం పట్టు కోల్పోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పట్టు పెంచుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతూ ఉన్నాయి. సర్ ప్రక్రియపై కార్యకర్తలకు అవగాహన పెంచేందుకు వరుస కార్యక్రమాలు చేస్తున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ తెలంగాణలో ప్రారంభమైంది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓట్లు గల్లంతు కాకుండా చూసేలా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓట్ మ్యాపింగ్ అయిందా లేదా అని ఆరా తీయడంతో పాటు స్థానికుల ధృవీకరణ పత్రాలు సిద్ధం చేసుకునేలా వివరిస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పలు సూచనలు చేశారు. అలాగే బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో సమావేశాలు కొనసాగాయి. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాథపురం క్రాస్ రోడ్ దగ్గర ఈ నెల 30న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. దీంతో ఈ సభకు ప్రాధాన్యత పెరిగింది. ఇది ప్రభుత్వ పరంగా జరుగుతున్న భారీ స్థాయిలో జన సమీకరణకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం అవగాహన కార్యక్రమాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో జరిగిన సదస్సులో పాల్గొన్నారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, కొత్తగూడెంలో పర్యటించారు. అలాగే సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఆధ్వర్యంలో మిగతా ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఆధిపత్యం కోసం ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి 3 మంత్రులు ఎప్పటికప్పుడు పర్యటనలు సాగిస్తున్నారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులను ఇక్కడి నుంచే విడుదల చేయాలని నిర్ణయించడంతో జిల్లాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతోంది. గతంలోనూ సీఎం ఖమ్మం జిల్లా నుంచే రైతు రుణమాఫీ నిధులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు సైతం ఏ చిన్న అవకాశం దొరికినా ఇక్కడ పర్యటనకు వస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు పర్యటనలు కొనసాగుతుండగా ఉమ్మడి జిల్లాపై 2 పార్టీల ప్రత్యేక దృష్టితో ఇక్కడి రాజకీయ సందడి నెలకొంది. మొత్తానికి ఎన్నికలు ముగిసినా సరే ఈ నయా ఎస్ఐఆర్ ఓటర్ల సవరణ ప్రక్రియ జూన్ 30న మధిర రైతు భరోసా సభ ఖమ్మం పాలిటిక్స్ను స్టేట్ లెవెల్లోనే బిగ్గెస్ట్ హాట్ టాపిక్గా మార్చేశాయి. మరి సీఎం రేవంత్ రెడ్డి సభకు కౌంటర్గా కేటీఆర్, హరీష్ రావులు ఎలాంటి నెక్స్ట్ ప్లాన్ వేస్తారో, ఈ ఆధిపత్య పోరు ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.